బీజర్ కాదు కాదు, ఇది బకాడి. అందరూ దీన్ని చూడంగానే నార్మల్గా దీని షేప్ దీన్ని చూస్తే నార్మల్గా బీజర్ అనుకుంటారు, కానీ బీజర్ కాదు, ఇది బకాడి. బకాడి రమ్ మిక్స్డ్ డ్రింక్. మన నార్మల్గా రమ్ ఉంటుంది కదా, బకాడి రమ్, ఆ రమ్ అనేది దీంట్లో మిక్స్ అయి ఉంటుంది, అందుకనే బకాడి రమ్ మిక్స్డ్ డ్రింక్. స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పాలి అనుకుంటే మీ లాంగ్వేజ్లో ఇది ఒక కాక్టైల్. కాక్టైల్నే బాటిల్లో తాగుతున్నాం మనం, అంటే ఫ్లేవర్డ్ రమ్ మిక్స్డ్ డ్రింక్. దీంట్లో లైక్ ఆరెంజ్, క్యాన్బెరీ, లెమన్ ఇలాంటి ఫ్లేవర్స్ ఉంటాయి. బీజర్లో అనేది ఆల్కహాల్ వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 8% ఉంటుంది, 4.5. అల్ట్రా స్ట్రాంగ్ బీర్, అల్ట్రా స్ట్రాంగ్లో వచ్చేసి 7 నుంచి 8%. బట్ దీంట్లో ఏం తీసుకున్నా కానీ కూడా దీంట్లో వచ్చేసి కాన్స్టెంట్గా 8% అనేది వాల్యూమ్ ఉంటుంది, ఆల్కహాల్ వాల్యూమ్. నార్మల్గా మీరు ఎంఎల్లో తీసుకున్నట్టయితే 22 ml ప్యూరిటీ ఆఫ్ రమ్ అనేది 22% కలిసి ఉంటుంది. దీంట్లో 22 ml అనేది మిక్స్ అయి ఉంటుంది. మనం ఫ్లేవర్డ్ కాక్టైల్స్, మనం నార్మల్గా పబ్స్లో బార్స్లో కాక్టైల్స్ తాగుతాం కదా, అది జిన్, టెకిలా ఇలాంటి కాక్టైల్స్ అనేటివి మనము తాగుతాం. ఇది వచ్చేసి రమ్ బేస్డ్ డ్రింక్. మీరు నార్మల్గా తాగినప్పుడు కూడా ఈ ఫ్లేవర్ అనేది ఫ్రూటీ, పల్పీ ఈ రేంజ్లో ఉంటుంది. ఆరెంజ్ తీసుకున్నారనుకోండి, లెమన్ తీసుకున్నారనుకోండి, స్ప్రైట్ స్మెల్ వస్తుంది. నార్మల్గా మీరు ఎప్పుడైనా కానీ కూడా ఏ డ్రింక్ అయినా కానీ కూడా మీరు తాగేటప్పుడు ఫీల్ ఆల్కహాల్కి ఇచ్చే రెస్పెక్టే కొంచెం స్లోగా తాగాలి. ఎట్లా పడితే ఎట్లా తాగేస్తే ఆరెంజ్ ఫ్లేవర్ ఇది అవుతున్నా. లైక్ మీరు ఎప్పుడైనా ట్రై చేసినారేమో, మనం రమ్ ఫ్రూటీలో లేదంటే మసాలో తాగితే ఎలా ఉంటుంది అలా. బట్ ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, మీరు ఎప్పుడైతే నార్మల్గా మీరు ఒక బియర్ తాగిన తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నా కానీ కూడా హెవీ అనిపిస్తుంది, మీరు ఎంత తింటున్నారో అసలు మీకే తెలియదు. అలాంటప్పుడు ఇది ట్రై చేయండి, తర్వాత కామెంట్లో చెప్పను, ట్రై చేసిన తర్వాత మీరే నా కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఆల్కహాల్ లిమిట్గా తీసుకోండి, ఎంజాయ్ చేయండి. సీ యూ.